విద్యుత్ సంక్షోభం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల రద్దు, డిస్కంలకు అప్పులు, ఇలా విద్యుత్ రంగాన్ని సీఎం జగన్ భ్రష్టు పట్టించారు. తాను మాత్రం ₹4 వెనకేసుకునేందుకు స్మార్ట్ ప్రణాళిక రచించుకున్నారు. వ్యవసాయ, గృహ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటులో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. మీటర్లు, ఇతర సామాగ్రి కొనుగోళ్లను అస్మదీయులకే కేటాయించడం ఇందుకు నిదర్శనం. ఈ విధానాన్ని ఎవరైనా ప్రశ్నించారంటే ఇక అంతే సంగతి. ఇదంతా గిట్టని వాళ్లు చేస్తున్నారని తిరిగి ప్రజల్ని నమ్మిస్తారు. పగటి వేష నాటకాల్ని మించిన కథలు చెప్పారు. ఫలితంగా అధిక విద్యుత్ ఛార్జీలు, ప్రజలకు షాక్ల మీద షాక్లు, 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని కకలావికలం చేశారు జగన్. మరి ఈ పాపానికి ఇంకెంత విద్యుత్ భారం మోయాలి? రాష్ట్రంలో ఓవైపు పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ప్రజలు గగ్గోలు పెడుతుంటే వారిపై మరో భారం మోపింది జగన్ సర్కారు. అదే స్మార్ట్ మీటర్లు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో మరో 20,000 కోట్లు అదనంగా బాదేందుకు ప్రభుత్వం భారం పడుతుందని తెలిసినా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తోంది. ఇప్పటికే ₹1,000 కోట్లతో అప్పుల పాలైన విద్యుత్ పంపిణీ సంస్థలు స్మార్ట్ మీటర్ల పేరిట మరింత భారం మోయనున్నాయి. స్మార్ట్ మీటర్ల కొనుగోలుకు దాదాపు ₹20,000 కోట్ల ఖర్చవుతుందని అంచనా. నెలకు 216 కోట్లను అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద గుత్తేదారు సంస్థకు చెల్లించాలి. ఈ మొత్తం వినియోగదారుల నుంచే వసూలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో 43 లక్షల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేలా అదానీ సంస్థ టెండర్ దక్కించుకుంది. ఇదే సంస్థ మహారాష్ట్రలో 1.16 కోట్ల మీటర్లు ఏర్పాటు చేస్తుంది. కాగా ఆర్డీఎస్ఎస్ పథకం కింద రాష్ట్రంలో మొదటి దశ పనులను డిసెంబర్ వరకు పూర్తి చేయాలి. కానీ 2 రాష్ట్రాల్లో అదానీ సంస్థకు ఇది సాధ్యమేనా అనే అంశం పట్టించుకొని ప్రభుత్వం పనులు అప్పగించింది. స్మార్ట్ మీటర్లు మొదట మనమే ఏర్పాటు చేస్తున్నామని, ధరల ఖరారులో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ ఇప్పటికే మధ్యప్రదేశ్, అస్సోం రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నట్లు బహుశా వైకాపా నాయకులకు తెలియదేమో. వీటితో పాటు మరిన్ని రాష్ట్రాల్లో మొదటి దశ కింద 7.99 కోట్ల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీనికి తోడు వినియోగదారుల నుంచి అంగీకార పత్రం తీసుకున్నాకే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేలా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వినియోగదారుల ఆమోదం లేకుండానే స్మార్ట్ మీటర్లు బిగించేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం అనుమతించలేదు. జగన్ ప్రభుత్వం మాత్రం అస్మదీయుల కంపెనీలకు దోచిపెట్టేలా కాంట్రాక్టులు కట్టబెడుతోంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల కోసం నిర్వహించిన టెండరే ఇందుకు నిదర్శనం. డిస్కంలకు హుకుం జారీ చేసి ప్రాజెక్టు అంచనాలను తగ్గించినట్లే తగ్గించి ఆపై 22.70% అధిక మొత్తానికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు బిడ్ ను ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ కారణంగా టెండరు ధర కంటే అదనంగా 1,195 కోట్లు ప్రజలపై ప్రభుత్వం భారం మోపింది. ఓ విధంగా డిస్కంలపై జగన్ కు సన్నిహితంగా ఉండే షిరిడి సాయి సంస్థ పెత్తనమే నడుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఈ సంస్థకు ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిపెడుతోందన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యుత్ సంస్కరణలు వినియోగదారులకి పెనుభారంగా మారినాయి. ముఖ్యంగా స్మార్ట్ మీటర్లని ప్రవేశపెట్టాలనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఉన్న మీటర్లతో మనం కొనసాగించవచ్చు. కానీ అదానీ కంపెనీ ఒత్తిడి మేరకు ఈరోజు స్మార్ట్ మీటర్లని 6,000 నుంచి 10,000 రూపాయలతో స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. స్మార్ట్ మీటర్లను ఉపసంహరించాలి ఆ నిర్ణయాన్ని అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గృహాలకు స్మార్ట్ మీటర్ల బిగింపు కంటే ముందే వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో బిగించిన స్మార్ట్ మీటర్లు సఫలమయ్యాయని చెప్పుకొచ్చిన జగన్ సర్కారు రాష్ట్రంలో 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు డిస్కంలు 6,756.36 కోట్లతో అంచనాలు రూపొందించాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటిసారి పిలిచిన టెండర్లను రద్దు చేసిన డిస్కంలు ప్రస్తుత ధరల ప్రకారం రెండోసారి 5,692.35 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించాయి. వాటిని 2022 అక్టోబర్ 21న ప్రభుత్వ పరిశీలనకు పంపాయి. మొదటిసారి కంటే రెండోసారి టెండర్ల ధరను 15.75% తగ్గించాయి. ఇందులో కేంద్ర గ్రాంట్ పోను 4,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. మొదటి, రెండోసారి రూపొందించిన అంచనాలు పోల్చినప్పుడు ప్రాజెక్టు వ్యయం తగ్గాలి. కానీ కాగితాల్లో అంచనా మొత్తాన్ని ప్రభుత్వం తగ్గించినా
గుత్తేదారుకు పనులను కేటాయించేటప్పుడు 22.70% ధర పెంచేసింది. అంటే షిరిడీ సాయి సంస్థకు బిడ్ను 6,888.03 కోట్లకు కట్టబెట్టింది. దీంతో ఖర్చు తగ్గకపోగా 1195.68 కోట్ల భారం ప్రజలపై వేసినట్లయింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం 35,000 రూపాయలు ఖర్చు చేస్తుందని వార్తలొచ్చాయి. దీనిపై విచిత్రమైన సమాధానాలు చెప్పిన ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు కోవిడ్ సమయంలో రూపొందించిన టెండరు అంచనాలు సమీక్షించుకొని వాటిలో హెచ్చుతగ్గులున్నాయని గ్రహించి వాటిని రద్దు చేశామని చెప్పుకొచ్చింది. కొత్త అంచనాల ప్రకారం ఒక్కో మీటర్కు 6,000, కెపాసిటర్లు, బాక్సుల వంటి అనుబంధ పరికరాల కోసం 14,455 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపింది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం చూసినా 18.58 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాలకు 3,801.74 కోట్లు సరిపోతాయి. అయితే ఇందులో కేంద్ర గ్రాంట్ పోను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన మొత్తంలో తమ అస్మదీయులకు వాటాలు పెంచడంతో తిరిగి ఆ భారం ప్రజలపై పడుతోంది. ఇవన్నీ ఒకెత్తైతే ప్రతి టెండర్ను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపుతామని ఆర్భాటంగా ప్రకటించిన జగన్ సర్కారు స్మార్ట్ మీటర్ల టెండర్లను న్యాయ సమీక్షకు పంపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. స్మార్ట్ మీటర్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారినా ప్రభుత్వం శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదనే ఆరోపణలున్నాయి. స్మార్ట్ మీటర్ల పేరిట వినియోగదారుల నుంచి ప్రతి నెల అదనంగా 130 రూపాయలు వసూలు చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయినా సరే ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. ఇలా అనేక కారణాలతో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన జగన్ సర్కారు 5 ఏళ్లుగా ఓవైపు విద్యుత్ ఛార్జీల పేరిట షాక్ల మీద షాక్లు ఇస్తూనే మరోవైపు కోటాను కోట్లు కాజేస్తోంది. అందుకు స్మార్ట్ మీటర్లే నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.